వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాగినేని. కల్కి మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే, కానీ కల్కి మూవీ సిరీస్లా కూడా రాబోతుందని చాలా కొద్ది మందికి తెలుసు. ఆ స్క్రీనింగ్కే ఇప్పుడు నేను అండ్ మై బ్రదర్ హలో ఇద్దరం వచ్చామన్నమాట. ఇంకొంచెం సేపట్లో స్క్రీనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఆ స్క్రీనింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో అమేజింగ్గా ఏముంది, మొత్తం అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇప్పుడు థియేటర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. నాగశ్విన్ గారిని చూసాము, స్నేహ దత్ గారిని చూసాము, వీళ్ళందరినీ చూసాము. మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా బ్రదర్ అయితే వెళ్ళిపోతున్నారు. మరి అయ్యాక స్క్రీనింగ్ అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాం. అప్పటి వరకు బాయ్. సో రెగ్యులర్గా మూవీ అంటే మీకు ఇన్ని లైట్స్ కనిపించవు, కానీ ఇప్పుడు ప్రీమియర్ జరగబోతోంది కాబట్టి ఇంతమంది జనం ఉన్నారనమాట. అండ్ వీళ్ళందరూ కూడా స్పెషల్ ప్రీమియర్కి ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చారు. సో చెకింగ్ అయిపోయింది. నాగశ్విన్ గారిని మనం బయట చూసాం కదా, సో వాళ్ళందరూ కొంచెం సేపట్లో రాబోతున్నారు. అండ్ వాళ్ళందరూ ఫ్రంట్ రోలో కూర్చుంటారు. సో ఈ కెమెరా సెటప్ ఏంటి అంటే వాళ్ళ రియాక్షన్స్ తీసుకుంటారు, అందుకోసం అని చెప్పేసి ఉంచారు. బేసిక్గా మినీ సైజ్ సినిమా షూటింగ్ లానే ఉంటుంది ఇది కూడా. చూసారుగా లైట్స్, ఫ్లడ్ లైట్స్ ఇవన్నీ బయట అవుట్డోర్ షూట్స్లో పెట్టినట్టు పెట్టారు. ట్రైంగ్ మై బెస్ట్ టు క్యాప్చర్ థింగ్స్. ఇక్కడ ఫ్రంట్ కెమెరా సెట్టింగే కాకుండా మీకు అక్కడ చూస్తే ఒక మనిషి కూడా కనిపిస్తారు. అటువైపు టోటల్గా రియాక్షన్స్ తీసుకోవడానికే అనమాట. మైక్ చెకింగ్ ఎందుకు అంటే ప్రీమియర్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు కాబట్టి ఆ సెటప్ అంతా కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళంతా ప్రొడక్షన్లో వర్క్ చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఈవెంట్ హిట్ చేసే బాధ్యత ఎవరిది?
ఓకే నేను ఒకటి స్టార్ట్ చేస్తా, మీరు సింక్ అయితే దాంతో ఫ్లోర్ వెళ్ళిపోదాం. ఈ ఈవెంట్ హిట్ చేసే ఈ ఈవెంట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసేదెవరు? ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసేదెవరు? అని పోస్ట్ పోన్ కాకుండా ఆపేదెవరు? కల్కి మూవీ కన్నా ముందే బుజ్జి అండ్ భైరవ అనే సిరీస్ని అమెజాన్ ప్రైమ్లో May 31 నుంచి రిలీజ్ చేయబోతున్నారు. ఆ స్క్రీనింగ్కే ఇప్పుడు వచ్చామన్నమాట. నా వెనకాల జనం వస్తున్నారు, చాలా ఎంబారసింగ్గా కూడా ఉంటుంది ఇలా చేయడం, బట్ ఫైన్. ఇది మూవీ గురించి కాబట్టి మేము ఎపిసోడ్ 1 చూసాము, చాలా బాగుంది. అంటే చోటా భీమ్ అవన్నీ ఎవరైతే డిజైన్ చేశారో ఆ యానిమేటర్సే దీన్ని కూడా డిజైన్ చేశారని కూడా చెప్పారు. అండ్ యానిమేటెడ్ సిరీస్లో ప్రభాస్ ఉన్నారు, తర్వాత బ్రహ్మానందం గారు ఉన్నారు. వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఓన్ వాయిస్తో చెప్పేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. June 27న కల్కి మూవీ రాబోతుంది, కానీ కల్కి మూవీ కన్నా ముందే బుజ్జి అండ్ భైరవ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ ఎపిసోడ్స్ మేము కూడా చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఇప్పుడు చూడడానికి మాతో పాటు నాగ్ అశ్విన్ కానీ దాని ప్రొడ్యూసర్స్ కానీ అందరు వచ్చారనమాట. వాళ్ళతో కలిసి కూర్చొని చూడడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడే అయిపోయింది, సో వీఆర్ వైండింగ్ అప్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరం కలిసి కల్కి మూవీ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.